ఎట్టకేలకైతే సునీత విలియమ్స్ అయితే రాబోతుందండి. ఎందుకంటే స్పేస్ ఎక్స్ నుంచి అయితే పంపించేశారు ఆల్రెడీ పైకి. దాంట్లో అయితే తీసుకొస్తున్నారు. ఎందుకంటే బోయింగ్ యాక్చువల్‌గా తీసుకెళ్ళింది సునీత విలియమ్స్‌ని బోయింగు. కానీ వాళ్ళైతే అక్కడేదో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే రిటర్న్ రాలేకపోయింది. 8 రోజులని చెప్పి దాదాపు 9 నెలల పాటు ఆమె అక్కడే ఉండిపోవడం చూసాం ఆల్మోస్టు. ఇంగా చాలా ఎందుకంటే అక్కడ ఉండడం వల్ల చాలా ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాన్ని చూసుకుంటే మీరు ఎందుకంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావడం చూస్తాం. ఎందుకంటే నరాల వీక్‌నెస్ వస్తుంది. లేకుంటే బోన్స్ వీక్ అయిపోతుంటాయంట. ఎందుకంటే ఇంతకుముందున్న స్ట్రెంత్ కన్నా దాదాపు 4, 5% స్ట్రెంత్ అనేది తగ్గిపోద్దంట. అలానే ఏదైతే జాయింట్స్ ఉంటాయో జాయింట్స్ మధ్యలో ఉండే కండరాలనేది చాలా వీక్ అయిపోయి ఆ జాయింట్స్ అంత గ్రిప్‌గా ఉండదంట. మీరు అందుకే చూస్తే మీ ప్రీవియస్‌లో ఎవరైతే కిందకి ల్యాండింగ్ అయ్యారో వాళ్ళనైతే చేతుల మీద మోసుకొనొచ్చి కుర్చీలో కూర్చోబెడుతుంటే నడవలేరోళ్ళు. అంత సిట్యుయేషన్ అయితే ఉంటుంది. ఒక స్పూన్ పైకెత్తడాలంటే కూడా కొన్ని కేజీల బరువున్నట్టయితే వాళ్ళకైతే అనిపిస్తా ఉంటుందంట. అందు కారణంగా అయితే ఎందుకంటే అక్కడికి జీరో గ్రావిటీ కదా! అక్కడ కొంచెం మీరు ఒక్క కేజీ కూడా బరువు లేని స్థితిలో నుంచి వచ్చి సడెన్‌గా మీరు భూమి మీద రాగానే మీరు గ్రావిటీ వల్ల మీకైతే బరువైతే మళ్ళీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తారు కాబట్టి ఆహ్, ఏదైతే ఆ డిఫరెన్స్ ఉందో పైనున్న వాతావరణానికి, ఈ వాతావరణానికి అయితే ఆ కాన్ఫ్లిక్ట్ మధ్య అయితే వాళ్ళకి చాలా ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలానే కంటి నరాలు దెబ్బతింటాయంట. కంటి నుంచి మెయిన్‌కెళ్ళే నరాలు కొంచెం దెబ్బతిని చాలా కంటి చూపు కూడా తగ్గే అవకాశం ఉంటుందంట. చాలా చాలా రకాల కండరాలనేది చాలా సంకోచించి అంటే కుచించుకుపోతాయంట. అంటే వెయిట్ చాలా తగ్గిపోతారంట ఆటోమేటిక్‌గా. అందుకే మీరు చూసే సునీత విలియమ్స్ కూడా చాలా జిమ్ వీడియోలు కావచ్చు, మీకు చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు వీడియోలు కూడా పెడుతూ ఉంటుందమ్మ. రెగ్యులర్‌గా వాళ్ళైతే ఈ స్ట్రెంథెన్ చేసుకుంటా ఉండాలి బాడీనైతే. చాలా ఎందుకంటే మీకు 2 నెలలు, 3 నెలలు ఉంటేనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ఈమె సడెన్‌గా అనుకోకుండా 9 నెలల పాటు అయితే అక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. కాబట్టి చాలా చాలా ఎందుకంటే ఆమె బయటకొచ్చిన తర్వాత ఆమె స్థితి ఎలా ఉంటుంది, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, దానిపైన ఉత్కంఠ అనేది ఎక్కువ రేపుతా ఉంది. చూద్దాం మరండి. సునీత విలియమ్స్ అయితే స్పేస్ ఎక్స్‌లో తీసుకొస్తున్నారు. మనకు తెలిసింది ఎలాన్ మస్క్‌కు సంబంధించినది స్పేస్ స్టేషన్‌కి సంబంధించి అది. ఎందుకంటే నాసా కూడా బోయింగ్‌ని అయితే ఇంక నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తాం చెప్పారు గానీ, ఎందుకని వాళ్ళకి సక్సెస్ అంటే వాళ్ళు ప్రయత్నం వదిలేసుకున్నట్టుంది. అందుకనే స్పేస్ ఎక్స్‌కి అయితే ఒక మంచి ఛాన్స్ వచ్చింది. ఎలాన్ మస్క్ అయితే ఇంక ప్రూవ్ చేసుకుంటాడు దీని ద్వారా తీసుకురావడంతోటైతే. ఎందుకంటే వాళ్ళు నాసా వాళ్ళ దగ్గరుండి వీటన్నిటిని అయితే టెక్నికల్‌గా చూస్తా ఉంటారు. చూడాలి ప్రస్తుతం అయితే భూమిపైన అయితే ల్యాండ్ కాబోతుంది. టైమింగ్స్ నిన్న చెప్పిన టైమింగ్స్ ట్విట్టర్‌లో పెట్టిన టైమింగ్స్‌కి ఇప్పుడు టైమింగ్స్ మారిపోయింది. ఎందుకనో మరి. మరి సరే ఎందుకంటే అసలు యాక్చువల్‌గా కొలంబియా సంబంధించి ఆ ఏరియాలో కొంచెం సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయి కదా! అలలు తక్కువ ఉన్నప్పుడు, వాతావరణం క్లియర్‌గా ఉన్నప్పుడే దించుతారు కిందకి. అందుకనే ఆలోచిస్తున్నట్టుంది. చూడాలి. వాడు యాక్చువల్‌గా ఆమె ల్యాండింగ్ అయితే 2 గంటల, 2:30 అక్కడున్న టైం ప్రకారం అయితే అవుతుందంట. చూడాలి. మరి చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఎందుకంటే అంతకుముందు మనకు తెలిసిందే కల్పన చావ్లా గారైతే వస్తూ ఇదే కొలంబియా సంబంధించి బోయింగ్ సంబంధించి ఆహ్, ఆ స్పేస్ షిప్‌లో వస్తున్నప్పుడు ఆమె చనిపోవడం చూసాం. ఆమెతో పాటు ఇంకొక 7 చనిపోవడం చూసాం. ఓవరాల్‌గా 7 అనుకుంటాను. ఆళ్ళు దారి మధ్యలోనే టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల అయితే చనిపోవడం చూసాం. అలాంటి తప్పులు జరగకుండా అందుకే 9 నెలలు అక్కడే ఉండడానికి కారణం ఇదే. ఖచ్చితంగా తీసుకొస్తే 100% సక్సెస్ రేట్‌తో ఉన్నప్పుడే మనకి 100% గ్యారంటీ ఉందనుకున్నప్పుడే కిందకి తీసుకురావాలని అయితే డిసైడ్ అయ్యిండ్రు. అందుకని సునీత విలియమ్స్‌కి అది ఇన్ని నెలలు టైం పట్టింది. చూద్దాం ఇన్ని నెలలు అక్కడ ఉంది కాబట్టి ఇదే ప్రాబ్లమ్ నడుస్తుంది. యాక్చువల్‌గా ఆమె ప్రెగ్నెన్సీ అని చెప్తున్నారు. అదొక పెద్ద క్రిటికల్ సమస్య. మరి చూడాలి ఆమె ఎలా మరి సురక్షితంగా బయట రావాలని అయితే కోరుకుందాం. ఎందుకంటే ఆమె చాలా సార్లు ఆమె అంతరిక్షానికి వెళ్ళింది, వచ్చింది. కానీ ఇన్ని నెలల పాటు అయితే ఆమె లేదు. అది మెయిన్ సమస్యగా ఏర్పడింది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. అందరూ సిద్ధంగా ఉండి లైవ్ ఆల్రెడీ నాసా అయితే టైమ్ టు టైమ్ మీకు నాసాకు సంబంధించిన సైట్ ఉంది. ఆ సైట్‌లోకి వెళ్తే మీకు లైవ్ కంటిన్యూషన్ ఇస్తూనే ఉంటుందంట. చూద్దాం మరి ల్యాండింగ్ సిచ్యువేషన్ చూసి మనం తర్వాత వీడియో చేసుకుందాం. ఆమె సురక్షితంగా దిగి రావాలని అయితే కోరుకుందాం భూమిపైకి.